చంద్రబాబు నాయుడు గారు అనేమాట రైతులు నా ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా ఉన్నారు, ఎరువులు వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పి. ఏంటన్నా ఏమండి, ఎరువులు వాడితే క్యాన్సర్ వచ్చింది, బియ్యం తింటే షుగర్ వచ్చింది, బెల్లం తింటే ఇది వచ్చింది. ఏమండి, ఇప్పుడు మాది అన్నపూర్ణ అంటారు, ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అంటారు. బియ్యం తప్ప మేము ఏం మండియం. బియ్యం మండియొద్దు అంటున్నారు, ఎరువులు వేయొద్దు అంటున్నారు. ఇక రైతు ఎలా పండిస్తారో ఆయన్నే చెప్పమానండి. ఆయన్నే వ్యవసాయం చేసి పండించి మాకు చూపెట్టమానండి. ఏమండి, మా తాతల ముత్తాతల కాలం నుంచి రైతులు వ్యవసాయం చేస్తున్నాం. ఆ ఎరువు అనేది వేయాలి, ఆ వరి అనేది పండియాలి, ఆ మినుము లాస్ట్కి మినుము కూడా మేము వేయాల్సిందే. ఎరువులు వేయకుండా ఏది పండదు. ఆయనకి తెలియదే లేదు. ఆయన పెద్ద ఆయన, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు 40. జగన్మోహన్ రెడ్డి గారు అంటే చిన్నపిల్లగాడు. మొన్నగాక నిన్న వచ్చి 5 సంవత్సరాలు మేము చేసింది, 5 సంవత్సరాలు కూడా కాదు 3 సంవత్సరాలు మేము చేసింది. 2 సంవత్సరాలు కరోనానే సరిపోయింది. అలాంటి ఆయనకి తెలిసింది, నీకు తెలియలా. మా దౌర్భాగ్యం అది. మీకు తెలియలా. మేము వరి తప్ప ఇంకో రెండో పంట మాకు లేదు. వరి బండియాలి, మినుము బండియాలి, శనగ బండియాలి. మాకు ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చేది లేదు. మాకు వాతావరణం మీద ఆధారపడి ఉండాలి. కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా ఒకటి, వాతావరణం మీద ఆధారపడి ఉండాలి. మాకు బండేది వరి, శనగ, ఈ తప్ప మాకు బండేది లేదు. మీరు వేయొద్దు, ఎరువులు వేయకుండా మీరు ఎలా పండిస్తారో ఒకసారి మాకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో కట్ట చెబితే రైతులు మేము వచ్చి చూస్తాం. మీరు ఎలా పండిస్తారో. ఏం లేదు, పండించండి, పండించి మాకు చూపెట్టండి, మేము కూడా అలాగే పండిస్తామండి. మీకు ఎరువులు వద్దు, అసలు బియ్యం వద్దు, బియ్యం కూడా తినొద్దు. ఏం పండిద్దామని చెప్పమానండి. అన్నం కాక ఏం తిందామండి మనం. ఏమండి, నేను ఒకటి చెప్తాను, 100కి 85% అన్నమే తినాలి. ఈ కథలు మొత్తం ఇక మీరు చెప్పిన రాగులు తినొచ్చు, సజ్జలు తినొచ్చు, ఇంకోటి తినొచ్చు. 80% బియ్యమే తినాలి మనిషి. బియ్యం మండియాలి, వరి పంట మనం వేయాలి. దానికి ఎరువులు మీరు సరైన రేటు ఏందండి, బత్తాల రేట్లు పెంచారు. ఒక్క యూరియా బత్తా వచ్చి 400, 500, ఒక డిఏపి బత్తా వచ్చి 1100, 1200, 1500. ఏందండి ఇది? మీరేమో రేట్లు పెంచడం, దాన్ని వేయొద్దు అంటాం. అంటే దాని రేటు తగ్గటం మీ వల్ల కాక మా మీద రైతు ఏంది పిచ్చినా కొడుకు ఇంటడు. ఏమయ్యా అదేదయా ఎరువు వాళ్ళకి చెప్పలేరు, కంపెనీల వాళ్ళకి మీరేమీ చేయలేరు. లాస్ట్కి మంచి మందు కూడా ఇవ్వలేరు మాకు. మీ ప్రభుత్వం ఇది వచ్చింది. మొన్న వైఎస్ రాజశేఖర గారు మా పంటలు మొత్తం నాశనం అయిపోయినాయి. వర్షాల ద్వారా కానీ ఇంకోటి ద్వారా కానీ ఒక్కొక్క అకౌంట్లో 1,20,000 మా అకౌంట్లో వేసిండు. మేము ఎంతో సంతోషించాం, పండగ చేసుకున్నాం. ప్రతి రైతు ఇంటో ఆ రోజు పండగ. నా అకౌంట్లోనే పడ్డాయి. వాళ్ళ అకౌంట్లో పడితే నేను చెప్పేదే లేదు. నా అకౌంట్లోనే పడ్డాయి. 1,10,000 పడ్డాయి. 1,10,000 తీసుకొని నేను మళ్ళీ మొదటి సంవత్సరం పెట్టుబడికి అన్నీ పెట్టుకున్నా. అంటే రైతు మీద ఎంత ఇది ఉందో చూడండి, ప్రేమ ఉందో. అయితే ఈయన ఎప్పుడన్నా వేసిండా ఒక 5 రూపాయలు రైతుకి ఇది చేశా. వైఎస్ రాజశేఖర గారు చేసిండు, రుణమాఫీ చేసేసిండు. ఆ రోజు రైతులు ఎంతో గోళాహలంగా సంతోషించాం. ఇవాళైనా సరే వాళ్ళ అయ్యా కొడుకులు తప్ప నువ్వు రైతుకి ఫలాన్ని దేశ ₹1 ఇంకో ఇట్లా పెట్టా, ఒరేయొద్దు, శనగయ్యొద్దు, ఎరువులు వేసేది వేయొద్దు. నువ్వు చెప్పు ఏమేద్దాం, నువ్వు చెప్పండి ఏమేద్దాం. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు, ఇప్పుడు అవి రన్నింగ్లో ఉన్నాయంటారా? రైతు భరోసా కేంద్రాలు అనేది మన ఇంటి ముందుకు వచ్చిన ప్రభుత్వం. అది మన ఇంటి ముందుకు వచ్చి నీకు ఆరోగ్యం కానీ, నీ పొలాల సమస్య కానీ, నీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఇంకోటి కానీ ఎన్ని సమస్యలు ఉంటే మనిషికి అన్ని సమస్యలని తీర్చింది రైతు భరోసా కేంద్రాన్ని ఇలా బస్టు పట్టించారు. ఎవడైనా ఇంటి ముందుకు వచ్చి నీ ఆరోగ్యం ఎలా ఉంది, లేదు నీ అది ఉందని చెప్పేవాడు లేడు, మమ్మల్ని అడిగేవాడు లేడు. రైతు భరోసా అనేది బస్టు పట్టించారు. రైతు భరోసా అంటే అసలు మన ఆంధ్రప్రదేశ్లో మన ఇంటి ముందుకు తెచ్చిన ప్రభుత్వం. ఇవాళ ఏది కావాలన్నా సరే రైతు భరోసా కాడికి పోయి తీసుకొని మా ఊర్లోనే మేము సరదాగా పోయి తీసుకొచ్చుకున్న పరిస్థితి ఉంది. ఇవాళ లేదు, వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి, పెద్ద నాయకుడిని అడగండి, ఇంకొక నాయకుడిని అడగండి అని డబ్బులు తెంగటమే కానీ ఒక్కడ పనిచేసేవాళ్ళు లేడు రైతు భరోసాల్లో. అసలు రైతు భరోసా ఉందని కూడా మర్చిపోయారు జనం. రైతు భరోసా ఉందని కూడా మర్చిపోయారు. నాది మోగులూరు, నేను రెడ్డిని కాదు, ఇంకొకటి కాదు, చౌదరి. నా పేరు నలమోతు పూర్ణ, నేను చౌదరిని. చౌదరి అయినా సరే నేను చెప్తున్నా, నాకు న్యాయం చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ప్రజలందరూ ఉన్నారు. కులాలకు అతీతంగా ఉన్నాం. సరే, ఇక ఎవరో ఏదో అనుకుంటారు, అనుకోనియండి. అనుకున్నంత మాత్రాన మాకేం కాదు. వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మళ్ళీ రైతులకు మంచి ప్రభుత్వం, మంచి ఎరువులు, మంచిగా మాకు ముందుకు తగ్గడానికి వ్యవసాయం చేయడానికి మంచి బూస్ట్ ఇస్తారని మేము అనుకుంటున్నాం.